ఏంటమ్మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట. దట్స్ గుడ్.